అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజ్‌బడి యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం ఏందంటే ప్రతి సంవత్సరం గూడా మామిడి తోటలో కొంచెం పూతలు వస్తున్నాయి, కొంచెం పూత వత్తలేవు, కాయ వస్తుంది, కాత వత్తలేదు. రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ సక్సెస్‌ఫుల్ స్టోరీ ఈ వీడియోలో మనం చెప్తున్నాము. బద్దం హనుమంత్ రెడ్డి గారి మామిడి తోటలో ఉన్నాము. సార్ వాళ్ళకేందంటే మామిడి తోట ఉంది. మామిడి తోటలో ప్రతి సంవత్సరం కూడా క్రాప్ తీసుకుంటా అంటున్నారు. సో ప్రతి సంవత్సరం క్రాప్ తీసుకోవాలంటే సార్ వాళ్ళు ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి మందులు పిచికారీ చేసుకున్నారు, ఈ టోటల్ అప్ టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకుంటున్నారు, పూర్తి వివరాలు హనుమంత్ రెడ్డి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ను మొదటిగా చూసుకునేవారు ఎవరైనా ఉంటే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతానికి ఏంటంటే ప్రతి తోటలో అంటే మామిడి తోట వాళ్ళు ఏంటంటే ఓ సంవత్సరం పూత వస్తుంది, కాత వత్తలేదు, ఓ సంవత్సరం కాత వస్తుంది, పూత వస్తుంది, రకరకాల ఇబ్బంది పడుతున్నారు సార్. కానీ మన ప్రాంతంలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం క్రాప్ వస్తుంది అని మేము తెలుసు, చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటే మీ పేరు చెప్పారు. సో క్రాప్ ప్రతి సంవత్సరం రావాలంటే మీరు ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారు ఫస్ట్? ఓకే, నా పేరు బద్దం హనుమంత్ రెడ్డి, గ్రామం ఇటిక్యాల్. సార్, నాకున్న 12 ఎకరాల మామిడి తోట ఉంది. సార్, దాంట్లో నేను ప్రతి సంవత్సరం అయితే ఆగ్రోమెంట్ సాయిలు, కాల్బోరు అండ్ 10, 26, 26 ఈ 2 కిలోలు. ఇది ఏది ఒక హాఫ్ కేజీ వాడుతూ జూన్ జూలైలో ఇస్తున్నాను. సాయిల్ అప్లికేషన్ ఇస్తున్నాను జూన్ జూలైలో. మళ్ళీ నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో పురుగు మందుతో పాటు కెఫోనిక్ను ఆగ్రోన్ మ్యాక్స్ ఈ కాంబినేషన్లో ప్రతి సంవత్సరం కొడుతున్నా. నాకు ప్రతి ఇయర్ కూడా క్రాప్ వస్తుంది. రెండో స్ప్రేయింగ్లో కూడా మెరినో వాడుతున్నా. దాంతోపాటు ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ కూడా వాడుతున్నా కాబట్టి రిజల్ట్ అయితే బాగుంది. ప్రతి సంవత్సరం నాకు క్రాప్ వస్తుంది. ఈ న్యూట్రియంట్స్ అంటున్నారు సార్, అగ్రిమెంట్స్ క్యాల్బర్ అన్నారు కదా, ఏ టైం అంటే ఎందుకు వేయాలనుకుంటారు సార్? అంటే న్యూట్రియంట్స్ కాకుండా కాంప్లెక్స్ మొక్కలకు అనేది కాంప్లెక్స్ తో పాటు న్యూట్రియంట్స్ అనేది తప్పనిసరి అవసరం అనేది చెట్ల మీద కూడా ఏర్పడుతుంది, ఆ లోపాలు అనేటివి. అందుకోసము ఇవ్వాల్సి వస్తుంది. ఇత్త అయితే మంచిగా ఉంది రిజల్ట్. ఓకే, ఎన్ని సంవత్సరాలు సార్ మీరు వాడబట్టి? ఇప్పుడు మామూలుగా కెఫోనిక్ అన్నారు, మ్యాక్స్ అన్నారు, మెరీన్ అన్నారు, మరి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు నేను 5 years నుంచి అయితే కంటిన్యూగా వాడుతున్నా. ప్రతి సంవత్సరం కూడా నాకు క్రాప్ అయితే వస్తుంది. ఈ చుట్టుపక్కల రైతులకు రాకున్నా కూడా నా తోట మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి సంవత్సరం దిగుబడి అయితే మంచిగా వెళ్తుంది. చెట్లు ఎలా ఉన్నాయి సార్? మరి న్యూట్రియంట్స్ వాడుతున్నారు, చెట్లు మంచిగా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి, బాగున్నాయి. సో ఇది అండి బద్దం హనుమంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కాంప్లెక్స్ ఎరువుతో పాటు అగ్రిమెంట్ సాయిల్, క్యాల్బోర్, మైక్రో న్యూట్రియన్స్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అని రీజన్ అడిగితే మాత్రం ఏంటంటే చెట్ల ఆకులలో లోపాలు కనబడుతున్నాయి. తద్వారా ఏంటంటే మేము ఈ పోషకాలు వేయడం వల్ల అవి నిర్మూలించుకొని ప్రతి సంవత్సరం కూడా క్రాప్ వస్తుందని చెప్తున్నాడు. వీళ్ళు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనకు ఏంటంటే 2025 సంవత్సరంలో మనకు నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఫస్ట్ స్ప్రే చేశారంటున్నారు. అప్పుడు చేసింది ఏమన్నారు సార్? ఫస్ట్ ప్రొపినోఫాస్, కెఫోనిక్ అండ్ ఆగ్రోన్ మ్యాక్స్. ఓకే, ఎంత కొట్టారు సార్? 1000 లీటర్లకు ప్రొపినోఫాస్ లీటరు, కెఫోనిక్ కేజీన్నర, ఆగ్రోన్ మ్యాక్స్ 2 కేజీలు. ఇది ఫస్ట్ స్ప్రే చేశారు. ఫస్ట్ స్ప్రేలో. ఓకే, రెండో స్ప్రేలోనేమో మైక్లోబుటానీలు అండ్ అనాలికు, మెరినో అనేది 2 లీటర్లు, 1000 లీటర్లకు. ప్రతిసారి కూడా దశేరి రాదు అంటారు కానీ నా తోట మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కూడా ఫుల్గా వచ్చింది. దానికి స్పెషల్గా అయితే బోరాన్ వాడుతున్నా. వీటితో పాటు అడిషనల్ గా బోరాన్ వాడుతున్నా. ఏది దశరి చెట్లకి, దశరి చెట్ల వరకు. ఓకే, ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ దశరి? మనకు అందదా? 2 ఎకరాల దాకా ఉంటుంది. ఓవరాల్ గా 2 ఎకరాల తోట ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తుంది. చాలా మంది ఏంటంటే దశరి రాదని చాలా మంది రాదనేది అపోహ ఉన్నది. నాకు మాత్రం వస్తుంది. అంటే వేరే తోటలలో కూడా చూస్తున్నాం కదా, వస్తలేదు. చాలా మేనేజ్మెంట్ తప్ప లేకపోతే ఏదో తెలియదు. కానీ ఓవరాల్ అయితే మనకైతే నేను చేసే పద్ధతులు అయితే నాకైతే దశరి కూడా ప్రతి ఇయర్ వస్తుంది. ఓకే, మీరు ఈ న్యూట్రియంట్స్ వాడడం వల్ల అయితే ఓకే, ఓవరాల్ అయితే హ్యాపీ. ఓకే, సో హనుమంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం 12 ఎకరాల తోట ఉంది. 12 ఎకరాల తోటలు ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు సాయిల్ అప్లికేషన్ జూన్ జూలైలో అగ్రిమెంట్ సాయిల్, క్యాల్బోర్ అండ్ ఈ 10, 26 కాంప్లెక్స్ ఎరువుతో పాటు వేస్తున్నా అంటున్నారు. దాంతోపాటు ఏంటంటే ఈ స్ప్రేలో కూడా మంచి పిచికారీ మైక్రో న్యూట్రియన్స్ ప్రొపినోఫాస్ అండ్ కెఫోనిక్ మ్యాక్స్ పెట్టినట్టున్నారు ఫస్ట్ స్ప్రేలో. సెకండ్ స్ప్రే వచ్చి మైక్లోబుటానీలు, మెరినో అండ్ థైమెథాక్సిన్ లాంబ్డా కాంబినేషన్లో పిచికారీ చేసినట్టున్నారు. ఓవరాల్ ఏంటంటే పుత్తలు కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. సార్ వాళ్ళకి ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే సార్ వాళ్ళ తోట ప్రతి సంవత్సరం కూడా పూత కాత వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది అంటే సార్ చెప్పడం జరుగుతుంది. సో ఇలా ప్రతి రైతు కూడా చేసుకుంటే దిగుబడి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సార్ 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ వాడుతున్నారు. మీరు సార్ ఇందాక సార్ చెప్పిండు. సో ఈ రకం కూడా ప్రతి రైతు కూడా వాడుకొని దిగుబడి పెంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి. సదా మీ సేవలో భరత్ రాజ్‌బడి యూట్యూబ్ ఛానల్. జై కిసాన్. థ్యాంక్ యూ.